హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇక్కడ సూజీ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇక్కడ చూసేద్దామండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1.5 గ్లాస్ దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, అదేవిధంగా ఉప్మా రవ్వ అని పిలుస్తూ ఉంటాం కదా, దాన్ని నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా అందులోకి నేను టేస్ట్ సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి మనం ఇక్కడ పిండికి సరిపడేంతనే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. మరి లోపల స్టఫింగ్కి మరి సాల్ట్ అనేది స్టఫింగ్లో యాడ్ చేసుకుంటాము. అలాగే నేను ఇక్కడ 3 స్పూన్స్ అంటే 2.5 స్పూన్స్ దాకా నేను ఇక్కడ పెరుగును కానీ యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటూ ఉంటాం కదా, దాన్ని ఒక 1/2 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాము. దీనికి వచ్చేసి మనం వాటర్ అనేది ఇక్కడ ఎక్కడ యాడ్ చేయము, ఓన్లీ పెరుగుతోటే మనము ఇది సాఫ్ట్ డౌగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు మీకు ఒకవేళ పెరుగు అనేది గట్టిగా లేకపోతే కొంచెం వాటరీగా అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు గట్టి పెరిగే అవసరం లేదండి. బట్ వాటర్ లేకుండా మనం పెరుగుతోటే చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ ఓన్లీ పెరుగుతోటే మాత్రమే ఈ డవ్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని బాగా సాఫ్ట్గా బాగా మనం మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా, నేను చూపిస్తున్నట్లు దీనిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా మీడియంగా మనము దీనిని ప్రిపేర్ చేసేసుకుందాము. అలా మొత్తం సాఫ్ట్గా అనుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఆయిల్ అనేది లోపల ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి పైన అనేది 1/2 స్పూన్ దాకా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మనము లోపలనే ఒకటేసారి పెరుగు యాడ్ చేసుకున్నప్పుడైనా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. అది వచ్చేసి మనం ఆల్టర్నేట్గా ఎలా కావాలనుకుంటే అలా అందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ మన ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు దానిని మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా దీన్ని బాగా నానబెట్టామంటే మనకు బొంబాయి రవ్వ అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. సో ఇది పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ముందుగా క్యారెట్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే క్యాప్సికమ్, అదేవిధంగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న నేను ఫ్రెంచ్ బీన్స్ కానీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను ఇక్కడ మసాలాని యాడ్ చేస్తున్నాను. మసాలాలు అంటే ఎక్కువ ఏం లేదు, జస్ట్ స్పైసీకి తగినట్టు మనం ఇక్కడ బ్లాక్ పెప్పర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా నేను ఇక్కడ కొంచెం చాట్ మసాలా, పులుపు కోసం చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేను వచ్చేసి ఇక్కడ బ్లాక్ సాల్ట్ తీసుకుంటున్నా అండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ అనేది లేకపోతే మనము దానికి నార్మల్ సాల్ట్ అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కానీ మనము ఎటువంటి మసాలాలు అనేది ఇక్కడ నేను యాడ్ చేయడం లేదు. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. బట్ ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా చిన్న చిన్నగానే కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం కాబట్టి మనకు వెజిటేబుల్స్ అనేది బాగా చిన్నగా ఉంటేనే మనం స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. క్యారెట్ మాత్రం మనం ఇక్కడ గ్రేట్ చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దాన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. దాన్ని మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ దాకా మరి స్వీట్ కార్న్ కానీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ యాడ్ చేసే ప్రతి ఒక్కటి మనం రాగానే తీసుకుంటాము. ఇందులోకి మనం స్వీట్ కార్న్ అదేవిధంగా గ్రీన్ పీస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో లోపల స్టఫింగ్కి మనకి ఏ వెజిటేబుల్స్ని అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది. అది పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా కలుపుకున్న డౌని మరి ఒకసారి మనము బాగా సాఫ్ట్గా కలుపుకుందాం. ఎందుకంటే మనం తీసుకుంది బొంబాయి రవ్వ కదా, అది అనేది వాటర్ కంటే అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకోసం మనం మరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఇంకా కొంచెం వాటర్ అవసరం అనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానిని బాగా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నా అండి. సో అలా నేను చూపిస్తున్నట్లు మీకు 3 ఈక్వల్ పార్ట్స్ కింద మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటామన్నమాట.
సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చపాతీని అయితే ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా నేను ఇక్కడ రోల్ చేసుకుంటున్నాను. బట్ మనం ఇది రోల్ చేసుకునేటప్పుడు కింద అనేది ఆయిల్ కానీ ఫ్లోర్ కానీ కింద అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ అదేవిధంగా ఫ్లోర్తో మనకు అది రోల్ చేయడానికి రాదనమాట. సో అందుకోసం మనం కింద ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని నేను ఇక్కడ సేమ్ చపాతీ రోల్ చేసినట్టు మనం ఇక్కడ రోల్ చేద్దాము, రోలింగ్ పిన్ తీసుకొని. బట్ ఇది రోల్ చేసేటప్పుడు మనకి మరీ పతలాగా ఉండకూడదండి, అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా మనం రోల్ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ అనేది స్టఫ్ చేసుకుంటాం కాబట్టి పతలా ఉంది అంటే దానికి హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం ఇది కొంచెం మీడియంగా కొంచెం మందంగా మనం బాగా దీనిని రోల్ చేసేసుకుందాం. సో అలా మొత్తం మనం రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ముందుగా ఇక్కడ గ్రీన్ చట్నీతోటి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం లోపల దానికి స్ప్రెడ్ చేసుకోవడానికి మన ఇష్టం అండి. ఏదైనా సాసెస్ కానీ లేదంటే ఇలా చట్నీస్ కానీ ఇలా డిఫరెంట్గా మనం కింద అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు బ్రెడ్ స్ప్రెడ్స్ బ్రెడ్కి అప్లై చేసుకునే స్ప్రెడ్స్ ఉంటాయి కదా, అవి కానీ ఇలా ఏ వాటినైనా మనకు ఏది అయితే మనకు ఇంట్రెస్ట్గా ఉంటుందో దానిని మనం కింద స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ ముందుగా గ్రీన్ చట్నీని ఇక్కడ నేను అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా స్టఫింగ్ని, దానిని మనం స్టఫ్ చేసేసుకుందాం. స్టఫ్ చేసుకునేటప్పుడు కానీ మరీ హెవీగా అనేది స్టఫ్ చేసుకోవద్దండి, కొంచెం తక్కువగానే మనము స్టఫింగ్ అనేది చేసుకోవాలి. మనం కొంచెం తక్కువగానే స్టఫ్ చేసుకున్నామంటే రోల్ చేసుకునేటప్పుడు కానీ మనకు రోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో అలా మనం మొత్తం స్టఫ్ చేసేసుకుందాం మనం కట్ చేసుకున్న కలుపుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని. అలా స్టఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేను లోపల అలాగే ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ కానీ స్ప్రింకిల్ చేసుకున్నా అండి. ఇది వచ్చేసి మన ఆప్షనల్. ఇప్పుడు మనం దానిని రోల్ చేసేసుకుందాము. దీనిని స్లోగా రోల్ చేసేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా రోల్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, అలా మనం పర్ఫెక్ట్గా మనము రోల్ చేసేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి మనం కింద సూజీ పిండిని మాత్రం మరి పతలాగా కాకుండా కొంచెం మందంగానే మనం రోల్ చేసుకుంటాం అన్నమాట. అలా రోల్ చేసేసుకున్న తర్వాత మొత్తం మనము ఇక్కడ పక్కకు సైడ్స్కి మొత్తం క్లోజ్ చేసేసుకొని దీనిని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను దీనిని స్టీమ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు మనం ముందుగానే నేను ఒక ప్లేట్కి అంటే హోల్స్ ఉన్న ప్లేట్కి నీట్గా ఆయిల్ తోటి గ్రీస్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అందులోకి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న దానిని పెట్టేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ గ్రీన్ చట్నీతో చూపించాను కదా. నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టొమాటో కెచప్ ఆర్ టొమాటో సాస్ మన ఇష్టం, దేంతో అయినా మనం కింద అనేది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి మీకు ఇక్కడ షెజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, దాంతో నేను చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న ఈ రెండు స్పైసీగా తీసుకున్నాను. మనకు గ్రీన్ చట్నీ స్పైసీగా ఉంటుంది, అదేవిధంగా షెజ్వాన్ చట్నీ కానీ స్పైసీగా ఉంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ రెండు సాసులు వచ్చేసి స్పైసీగా తీసుకున్నాను కింద స్ప్రెడ్ చేయడానికి. సో చిన్నపిల్లలు ఉంటే మనం కెచప్లు అయినా కింద అనేది అప్లై చేసేసుకోవచ్చు. అలా ఏ విధంగా అయితే ఇందాక మనం సేమ్ అప్లై చేసుకున్నామో దీనిని కానీ అదే విధంగా అప్లై చేసుకొని ఇందులో కానీ సేమ్ అదే విధంగా ఇక్కడ నేను స్టఫింగ్ అనేది స్టఫ్ చేసేసుకుంటున్నాను. కింద స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కానీ మరీ హెవీగా స్ప్రెడ్ చేసుకోవద్దండి. మరీ హెవీగా స్ప్రెడ్ చేసుకున్నా మనం రోల్ చేసేటప్పుడు అది అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా సరే మనం లోపల స్టఫ్ చేసుకునేటప్పుడు కానీ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కానీ అవి అనేది మనము మరీ హెవీగా అనేది తీసుకోకూడదు, కొంచెం సింపుల్గానే మనం ఇందులోకి తీసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక ఏ విధంగా చేసామో అదే విధంగా నేను ఇక్కడ
మరి సేమ్ ప్రాసెస్లో చేస్తున్నాను. అలా స్టఫ్ మొత్తం చేసేసిన తర్వాత మనం మరి రోల్ చేసేసుకుందాము. ఇక్కడ అన్నీ మనము కింద అప్లై చేసుకునేటప్పుడు కానీ మనము స్పైసీది అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో లోపల మన స్టఫింగ్కి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము, అదేవిధంగా పెప్పర్ని యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ వచ్చేసి మన స్పైసీ చూసుకొని మనం అన్నిటినీ యాడ్ చేసుకుంటాం. కావాలనుకుంటే మీరు పెప్పర్నైనా స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఇలా మనం ఆల్టర్నేట్గా ఏదో ఒకటి మనం ఇందులోకి యాడ్ చేసేసుకుంటాం. సో సేమ్ ఇందాకలాగానే మనం నీట్గా రోల్ చేసేసుకొని మొత్తము సైడ్స్కి అనేది మనము క్లోజ్ చేసేసుకోవాలా. ఎక్కడ మనకు ఓపెన్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా మనం దానిని క్లోజ్ చేసేసుకుంటాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకు వితౌట్ చాలా తక్కువ ఆయిల్ తోటి ఈ రెసిపీ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో సేమ్ ఆ ప్లేట్లోకి నేను దీనిని తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసేసుకుందాము. అలా నేను 3 ఈక్వల్ పార్ట్స్గా ఇందాక కట్ చేసుకున్నాను కదా, ఆ మూడిటిని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ స్టీమ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మీ ఇష్టం, మనము రైస్ కుక్కర్ లేదు అనుకుంటే ఇడ్లీ స్టాండ్ దేంట్లో అయినా స్టీమ్ చేసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని మనం 15 మినిట్స్ దాకా మనం ఇది స్టీమ్ చేసుకుందాము, లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. సో చూసారు కదా, మనకు అలా స్టీమ్ అయిన తర్వాత అవి అనేది కొంచెం లావ్ అయిపోతాయండి. వాటిని మనం పక్కకు పెట్టేసుకొని మనం ఇక్కడ పోపుని రెడీ చేసేసుకుందాము. పోప్ ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ దాకా నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము ఇక్కడ పోపుకి సంబంధించిన యాడ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ముందుగా నేను ఆవాల్ని యాడ్ చేసుకున్నాను, అదేవిధంగా జీలకర్రని యాడ్ చేసుకున్నాను. కొంచెం పోపు అనేది మనం ఇక్కడ ఎక్కువగానే యాడ్ చేసుకుంటామండి, దానిపైన అప్లై చేయడం కోసం. కాబట్టి పోపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అవి వచ్చేసి మనము ఆయిల్లో ఏమి వెయ్యం కాబట్టి మనకు పోపు అనేది పైన ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనకు పోపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇవి మనకు కొంచెం చల్లారిన తర్వాతనే కట్ చేసేకి వస్తాయి అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం బాగా చల్లగా అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులోకి మనము వీటిని కట్ చేసేసుకుందాము. సో నేను చూపిస్తున్నట్లు మనము నైఫ్ తోటి వాటిని రౌండ్స్గా మనం కట్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు సూజీ రోల్స్ అనేది రెడీ అయిపోయాయి. చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనకు లోపల మనము ఇక్కడ షెజ్వాన్ సాస్ అప్లై చేసాం కాబట్టి మనకు అవి వచ్చేసి బాగా రెడ్గా ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్తో ప్రిపేర్ చేసాం కాబట్టి ఇది గ్రీన్గా ఉంది. సో అలా రౌండ్స్గా కట్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పోప్ని పైన వేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా మనము వితిన్ 20 మినిట్స్లో ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా హెల్దీగా మనము ఈ రెసిపీ అంటే చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కాబట్టి మనము ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. అలాగే పైన నేను స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన టోటల్గా ఆప్షనల్ అన్నమాట. సో ఫైనల్గా మనకు సూజీ రోల్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.